స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. నియోజకవర్గంలోని శావలియాపురం మండలం చెనకంచెల గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి గ్రామంకు వెళ్తూ ప్రతి గడపకు వెళ్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు చేసిన అభివృద్ధిని వివరిస్తూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేరుతున్న బ్రహ్మనాయుడు గారిని గెలిపించాలని మే 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి అభివృద్ధికి సహకరించాలని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే గారి కుటుంబ సభ్యులైన బొల్లా స్వప్న గారు. వారితో పాటు మండల గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం చింతలచెరు గ్రామం నందు తెలుగుదేశం పార్టీకి చెందిన గుమ్మా సెబ్బయ్య గారు నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వినుకొండలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆకర్షితులై నేడు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గుంటూరులోని స్టార్ కన్వెన్షన్ హాల్ నందు కాపుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నూర్ ఫాతిమా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. అదేవిధంగా ఎమ్మెల్యే ముస్తఫా మరియు ఎంపీ అభ్యర్థి కిలారి వెంకటరావులు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో టీవీ రావు, రాధా మాధవ్, చందు, సాంబశివరావు, జేఆర్ రెహమాన్, ఎర్రబాబు తదితరులు పాల్గొన్నారు. మనం పని చేయించుకున్నాం. ఇప్పుడు గెలవని పార్టీకి ఓటేసుకొని మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? రేపు పొద్దున ఏదైనా పని కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరో ఒకరు పట్టుకొని దొంగచారుగానో వీళ్ళ దగ్గరికి వచ్చి మా పని అంటే వీళ్ళు పసిగట్టేస్తారు. ఎవరైనా పసిగట్టారు. ఎవరో చెవులో పువ్వు పెట్టారు కదా, ఇంకా చేసి పక్కన పెడతారు. అంత అవసరం ఎందుకు? మనం గెలిచే పార్టీకి ఏదంటే దానికి సపోర్ట్ చేసుకొని మనం నేరుగా వెళ్ళి మనమే పని చేయించుకుంటే ఉత్తమమైన పని కదా. సో ఇవన్నీ మీరు పెద్దలు మీరందరూ కూడా ఆలోచన చేసి తప్పకుండా మనకున్న యూత్ను కూడా లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా ఎడ్యుకేట్ చేసి తప్పకుండా మరి గుంటూరు ఈస్ట్లో అలాగే పార్లమెంట్ నాకు కూడా అత్యధిక ఓట్లేసి గెలిపిస్తారని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా అందరూ. ఎందుకంటే నాయకత్వం అంటే ఎక్కడి నుంచి కింద లెవెల్ నుంచి మనం వస్తాం. ఎవరైనా కూడా మీదైనా ఏవైనా ఏదో అలాగే వచ్చేసి రాజకీయాల్లో ఎవరు రారు. ఒక లీడర్ అంటే ఒక క్లాస్ లీడర్ని కూడా లీడరే అంటారు, ఒక స్టేట్ లీడర్ని కూడా లీడరే అంటారు. మరి మన కమ్యూనిటీలో నుంచి ఎవరైనా మన తరఫు నుంచి మాట్లాడేవాళ్ళు ఉంటే బాగుండు అనే సమయంలో మనలో 10 మందిలో ఒకళ్ళు బయటికి వచ్చి మనం మాట్లాడతాం. ఏంటి సమస్య అంటే ఏదో పెద్ద సమస్యలని కాదు, మన వాయిస్ మాట్లాడే వాళ్ళు ఉండాలి కదా, ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా 10 మంది కోసం మీరు తోడుండాలి అని చెప్పి 10 మందికి మీరు సహాయపడాలి. ఏదో లీడర్ అంటే వచ్చి వాళ్ళు మాట్లాడటమే కాదు, వాళ్ళ గురించి కూడా అవగాహన ఉండాలి, చెయ్యాలి, వాళ్ళకి తోడుండాలి. వాళ్ళ కష్టాల్లో ఆ 9 మంది అంటే నేను 10 మంది గురించి చెప్తున్నాను. ఆ 9 మందికి సంబంధించిన ఏదైనా కూడా వాళ్ళు రిప్రజెంట్ చేసే ఏ విషయమైనా కూడా దానికి అవగాహన ఉండాలి, చెప్పేటట్టు ఉండాలి, మాట్లాడేటట్టు ఉండాలి, పైకి వెళ్ళి ఆ సమస్యను తీర్చుకొని రావాలి. నాయకత్వం ఎప్పుడు ఏర్పడుతుందంటే చెప్పిన సమస్యను ప్రతి ఒక్కరు కూడా తీరుస్తూ చేస్తూ వస్తే ఆ సమస్యను తీరిన తర్వాత ఇప్పుడు మా నాయకుడు నా కోసం ఇదిగో ఈ సమస్య తీసుకెళ్తే తీర్చారు, వీళ్ళు ఉండాలి అని చెప్పి అలాగే ప్రతి కమ్యూనిటీలో కూడా నాయకత్వం ఏర్పడుతుంది. అందరూ వస్తారు, బయటకు వచ్చి మాట్లాడతాము, చేస్తాము, అన్ని విషయాల గురించి ఒక అవగాహన తీసుకొని వస్తాము. 6 నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చెన్నా శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా ఆర్కే నాయుడు నామినేషన్ దాఖలు. వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి మంగళవారం 6 అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చెన్నా శ్రీనివాసరావు, జై భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థిగా చిరంజీవి నాయక్ నామినేషన్ దాఖలు చేయగా నరాలశెట్టి శ్రీనివాసరావు, షేక్ బాజీ, ఉచ్చల చినకాసయ్య ఇండిపెండెంట్ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. బచ్చు వెంకట రవికుమార్, ఆర్కే నాయుడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.